హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు PH లాన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మీరు గనక ఈ ఛానల్‌ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో తెలియాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గంటని ఆన్‌లో పెట్టుకోండి. ఈ ఫోటో చూసారా ఫ్రెండ్స్? ఈ ఫోటో ఇంత బాగా డిజైనింగ్ ఎట్లా వచ్చిందో ఈరోజు తెలుసుకుందాం. డైరెక్ట్‌గా టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఫస్ట్‌గా మనం ఫోటోని కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకునే ప్రాసెస్ అంతా మనకు ఫాస్ట్గా పెట్టేసిన, ఎందుకంటే మీకు టైం లైన్ అనేది తక్కువ రావాలి. ఎందుకంటే మీకు తక్కువ టైంలో ఎడిటింగ్ అనేది ఈజీ కావాలి కాబట్టి నేను ఈ టైం లైన్ని ఎక్కువ టైం పెట్టకుండా తక్కువలో ఫినిష్ చేసిన, అందుకే ఇంత ఫాస్ట్గా పట్టుతున్నా. ఒకవేళ ఎవరికైనా పెన్ టూల్ కటింగ్ ఏదన్నా పెన్ టూల్ కటింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే గిట్ట కామెంట్లో తెలియజేయండి. దానికి సంబంధించి సపరేట్గా ఒక వీడియో తయారు చేస్తా. ఇప్పటివరకు ఫోటో కట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ కట్ అయిన తర్వాత కూడా ఇక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయిగా, ఆ గ్యాప్స్ కూడా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎవరికైనా డౌట్ వస్తే కామెంట్లో తెలియజేయండి, నేను సపరేట్గా వీడియో చేస్తాను, ట్రై చేస్తా ఫోటో కటింగ్ ఎలా చేయాలో. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ బ్యాక్గ్రౌండ్ డిజైనింగ్ మన దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి కాబట్టి ఈ ఫోటో కటింగ్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఎందుకంటే దీనికంటే ఒక టైం లాగ్ అయిపోతుంది వీడియో. చాలా ఎక్కువసేపు ఉన్నా కూడా మీకు ఇబ్బందే, నాకు కూడా వీడియో ఎక్కువసేపు ఉంటే చూడడానికి కూడా కొంచెం ఇబ్బంది పడతారు ఎవరైనా. ఎక్కువసేపు చాలా లాగ్ పెట్టినామని అనుకుంటారు. సో దీని తర్వాత ఈ ఫోటోను ఒక ప్లేస్మెంట్ చేసుకున్నా. ఇంతవరకు కింద అట్నే ఉంది, కింద అట్నే ఉండాలి. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ ఒకటి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్గా ఈ బ్యాక్గ్రౌండ్ అయితే పెడుతున్నా. అంటే ఈ బ్యాక్గ్రౌండ్ అనే కాదు, ఫస్ట్గానైతే మనం అన్ని ఏది ట్రై చేస్తారో మనకంటూ ఒక ఐడియాలజీ ఉంటే దానికి తగ్గట్టు తర్వాత ఆటోమేటిక్గా అన్నీ సెట్ చేసుకుంటూ వెళ్తే ఏదో ఒకటి సెట్ అయిపోతుంది. సో ఫస్ట్గానైతే ఇది పెట్టిన, మరి ఎట్లుంటో చూడాలి. తర్వాత టెంపుల్ ఇంత స్పీడ్ ఎందుకు ఉందంటే మీకు సింపుల్గా అర్థం అవ్వడానికి నేను కొంచెం ల్యాగ్ చేయకుండా చేయడానికి ట్రై చేస్తున్నా. తర్వాత మల్టిప్లే ఒపాసిటీ తగ్గించిన. ఎవరైనా అర్థం కాకపోతే వీడియోని కొంచెం స్లో మోషన్లో పెట్టుకొని చూడండి, డీటెయిల్గా అర్థమవుతుంది. అండ్ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ ఫోల్డ్ను సపరేట్గా మనం సెలెక్ట్ చేసి అందులో మనకు వాడుకోవడానికి పనిచేస్తుంది కాబట్టి ఈ టెంపుల్లో ఫోల్డ్ ఉంటుంది కదా, ఆ ఫోల్డ్ని తీసుకొచ్చి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ప్లేస్మెంట్ చేసిన. అందులో లేయర్స్లో చూడండి, లేయర్స్లో చూస్తే మనకు క్లియర్గా పడుతుంది. ఈ లేయర్స్లో చూస్తే మనకు క్లియర్గా పడుతుంది. అది ఆ ఫోల్ ఏమో బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది, ఈ ఫోల్ ఏమో ఫోర్గ్రౌండ్లో ఉంటుంది. ఫోర్గ్రౌండ్లో ఉంది కాబట్టి కొంచెం బ్లర్ చేసుకున్నాం, మనం ఫీల్డ్ బ్లర్ చేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక బ్యాక్గ్రౌండ్, ఇది కూడా టెంపుల్దే. దీన్ని తీసుకొని దీనికి ఫ్లిప్ చేసి మాస్క్ ఇచ్చేసి చుట్టూ ఎరేజ్ చేసుకుంటున్నా. ఎరేజ్ అంటే బ్రష్ టూల్, దాని షార్ట్కట్కి దాన్ని క్లిక్ చేసి మాస్క్ పైన టిక్ చేసి నువ్వు ఎక్కడెక్కడ బ్రష్ చేయాలో అక్కడక్కడ చేసేస్తే అయిపోతుంది. ఒపాసిటీ తక్కువ వేసుకోవాలి, 50లో పెట్టుకోవాలి ఒపాసిటీ బ్రష్ది. అండ్ తర్వాత కలర్ ఫిల్ అనేది పెట్టుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఒక టోన్ అనేది ఉండడానికి పనిచేస్తుంది. తర్వాత ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ లాగా తీసుకుంటున్నా, ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్. దానికి సపరేట్గా గ్రూప్స్ పెట్టేసి డివైడ్ చేసుకుంటున్నా. తర్వాత సేమ్ దాన్ని కూడా మాస్క్ ఇచ్చి చుట్టూ ఎరేజ్ చేసుకుంటున్నా. చుట్టూ ఎరేజ్ చేసి కొంచెం ప్లేస్మెంట్ సెట్ చేసుకోవాలి, అంటే చిన్నగా పెద్దగా అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకు ఆ టెంపుల్ అంత బ్యాక్గ్రౌండ్లో అంత సెట్ అవుతుందో సెట్ కాదా అనిపిస్తుంది. సో తర్వాత స్కైని యాడ్ చేసుకున్నా బ్యాక్గ్రౌండ్లో, బ్లూ స్కై. ఇది కొంచెం బాగానే ఉన్నట్టుంది. ఆ టెంపుల్ని తీసేసి
ఒక సేమ్ ఇట్లాంటిది ఇంకొక విలేజ్ యాడ్ చేసుకొని సేమ్ దీనికి కూడా మాస్క్ ఇచ్చేసి ఇక్కడ కింద మాస్క్ ఉంటుంది మాస్క్ ఇచ్చేసి దీన్ని కూడా మాస్క్ ఇచ్చేసి సేమ్ ఎరేజ్ చేయాలి. చుట్టూ ఎరేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది మీకు కొంచెం దీని గురించి బేసిక్స్ తెలుసుకుంటే చాలా ఈజీ ఇది చేయడం ఇట్లా. కాకపోతే కొంచెం ఐడియాలజీ కావాలి, కొంచెం మైండ్లో కొంచెం లైట్ క్రియేటివిటీ ఉండాలి. ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏ బ్యాక్గ్రౌండ్ పెడితే బాగుంటుంది, ఇట్లాంటి ఐడియాలు ఉంటే చాలా ఈజీ. స్కై అనేది మన ఫేస్లకు బ్యాక్గ్రౌండ్కు అన్నిటికి సెట్ అయిందా లేదా చూసుకుంటూనే చేయాలి. స్కై తర్వాత ఈ రెడ్వుడ్ ఫారెస్ట్ ఇది దాన్ని తీసుకొని బ్యాక్గ్రౌండ్లో కొంచెం సెట్ చేసుకొని సేమ్ దీన్ని కూడా మాస్క్ పెట్టేసి చుట్టూ ఎరేజ్ చేయాలి. కంపల్సరీ చెట్లు అనేది ఒక లాంగ్ డిస్టెన్స్లోనే పెట్టాలి ఈ చెట్లు, ఎందుకంటే అవి దూరం ఉంటేనే. ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ తర్వాత వెనక విలేజ్ బ్యాక్గ్రౌండ్, తర్వాత చెట్లు, తర్వాత స్కై, ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. దాని ముందు ఫోర్గ్రౌండ్లో మనకు ఒక పోల్ ఉంది. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ. ఇది అదొక్కటి మైండ్లో పెట్టుకొని చేయండి. ఏది చేసినా సక్సెస్ అయిపోతుంది. ఎరేజ్ చేసి సెట్ చేసుకోవాలి. ఎవరైనా బాగా ఫాస్ట్ అనుకుంటుందంటే కొంచెం స్లో వేసుకొని చూడండి వీడియో, మీకు ల్యాగ్ ఉండదు, నాకు ల్యాగ్ ఉండదు. మీకు కూడా ఏమైనా డౌట్ వస్తే ఒకసారి స్టాప్ చేసి కొంచెం స్లో వేసుకుంటూ చూడండి, చాలా ఈజీ ఉంటుంది. తర్వాత గార్డెన్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని సేమ్ ఇక్కడ వీళ్ళనుక, ఎందుకంటే కొంచెం ఆడ ఎంటీ ఏరియా ఉంది కదా, ఆ ఎంటీ ఏరియాని ఫిల్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ అనేది పనిచేస్తుంది ఇక్కడ. తర్వాత దీనికంటే ఒక లైటింగ్, ఈ టెంపుల్ ఫోల్స్ ఉన్నాయి కదా, ఆ ఫోల్స్కు లైటింగ్ ఇక్కడ మన దానిపైన టిక్ చేసి లెవెల్స్ పైన టిక్ చేసి దాని సేమ్ దానికి మాస్క్ ఇచ్చి మాస్క్ దగ్గర మళ్ళీ లెవెల్స్ ఇక్కడ తక్కువ వేసుకొని తర్వాత ఎరేజ్ చేస్తే అయిపోతుంది. సేమ్ అదే ప్రాసెస్ అన్నిటికీ, ఎందుకంటే మిడిల్లో సన్ ఉంటాడు కాబట్టి, మిడిల్లో లైటింగ్ ఉంటుంది కాబట్టి సైడ్లోకి కొంచెం షాడో ఉంటేనే బెటర్. షాడో చేసుకోవడానికి ఎన్నో ప్రాసెస్లు ఉంటాయి, బట్ నేను వాడేది రెగ్యులర్గా ఈజీ ప్రాసెస్ అనేది ఇది. సేమ్ ఇట్లా లైటింగ్ అనేది ఇట్లా తక్కువ పెట్టుకోవాలి. మనకి ఎంత అవసరమో అంత షాడోస్ ఎంత అవసరమో అంత తక్కువ వేసుకొని సేమ్ మాస్క్ పైన టిక్ చేసి ఎరేజ్ బటన్ పైన టిక్ చేసి ఎరేజ్ చేసుకోవాలి, అంతే సింపుల్. కపుల్స్ మీద మనకు మెయిన్ ఏంటంటే వెనక సైడ్ సూర్యుడు ఉంటుంది కాబట్టి ముందటి సైడ్ కొంచెం తక్కువ మన ముందటి సైడ్ షాడోస్ అనేవి అక్కడక్కడ ఉంచుకోవాలి, ఎందుకంటే షాడోస్ లేకపోతే రియాలిటీ అనేది మిస్ అవుతుంది. అందుకే చూడండి నేను అక్కడక్కడ వదిలేస్తున్నా, ఎందుకంటే షాడోస్ అనేది ఉండాలి కంపల్సరీ. తర్వాత ఈ సన్ను యాడ్ చేసుకొని సేమ్ సన్ను కూడా మనకు ఎంత అంటే సన్ వరకు కావాలి కాబట్టి మిగతా ఏరియా మొత్తం బ్లూనే ఉండాలి కాబట్టి సో సేమ్ మాస్క్ టూల్ ఇచ్చేసి చుట్టూ ఎరేజ్ చేసుకుంటూ ఉండాలి, చుట్టూ ఎరేజ్ చేసేయాలి. మనకు ఆ క్లౌడ్స్ ఇది అనేది గ్లిమ్సీ లేకుండా జస్ట్ మనకు ఒక సన్ ఉంటే చాలు. సో సన్ను ఒక్క నుంచుకొని మిగతాదంతా చేస్తే అయిపోతుంది. ఈ బ్లెండింగ్ ఆప్షన్ అనేది పెట్టుకోకపోవచ్చు, అంత పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ ఏంటంటే ఈ ప్లాంట్ అనేది కొంచెం కట్ అయి ఉంది కదా, సో దీన్ని యాడ్ చేసుకోవడానికి మన వాడి ఆ ప్లాంట్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నా. సేమ్ ప్లాంట్ అని టైప్ చేస్తే వచ్చేసింది ఏర్పడకుండా. సో దాన్ని వచ్చేసినాక ఎందుకంటే దానిపైన లేయర్ ఉంది కదా, మన లెవెల్స్ ఉంది కదా, సో దాన్ని తీసేసి ఎరేజ్ చేసేస్తే అయిపోతుంది. ఆ లెవెల్స్ని తీసేసి ఎరేజ్ చేసేస్తే అయిపోతుంది.
అంతే ఇక్కడ వరకు. తర్వాత ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఫోటో పైన స్టాంపింగ్ చేస్తున్నా ఫేస్లో నీట్గా, ఎందుకంటే పింపుల్స్ ఒకటి పోకుండా. నేను చేసేసి అల్బన్ డిజైనర్లు వాడే సింపుల్ ట్రిక్ ఇది. సింపుల్ అంటే కొంచెం అర్థమైందంటే చాలా సింపుల్, ఇది అర్థం కానాలో కొంచెం కష్టం. ఇది స్టాంపింగ్ చేయడం అంటారు దీన్ని. ఫేస్ మొత్తం స్మూత్ అయిపోతుంది ఇది చేయడం వల్ల. గ్రాస్ అనేది కొంచెం మీదుగా అనుకున్నాం. మనం ఏంటంటే ఒక ఎక్స్ట్రా లేయర్ ఇక్కడ మరీ కొంచెం ఫాగి క్రియేట్ చేయాలి కాబట్టి ఎక్స్ట్రా లేయర్ పెట్టుకొని ఒపాసిటీ 30 పెట్టుకొని ఆ ఫాగి బ్రష్ టూల్ తోటి చేసినాం అనుకో, వెనక కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది ఫాగి అవుతుంది. మనకు సబ్జెక్ట్ అనేది హైలైట్ అవ్వడానికి వెనక ఫాగి బ్రష్ టూల్ తోటి చేసినాం అనుకో, సబ్జెక్ట్ అనేది మస్తు హైలైట్ అవుతుంది. తర్వాత మనం ఈ సబ్జెక్ట్ ఉంది కదా, సబ్జెక్ట్ పైన సపరేట్ లేయర్ తీసుకొని బ్రష్ టూల్లో నేను పెట్టిన కలర్ ఉంది ఇక్కడ చూడండి. ఈ రెడ్ కాదు ఆరెంజ్ కలర్, ఇది ఆరెంజ్ కలర్ టిక్ చేసి ఓన్లీ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా యారో మార్క్, లేయర్స్ పైన యారో మార్క్ ఉంది కదా, లేయర్స్లో యారో మార్క్ మీద టిక్ చేసి వాళ్ళ చుట్టూ సన్ను వాళ్ళకి ఎటు సైడ్ వస్తుండో అటు సైడే మనకు బ్రష్ టూల్ చేసి చేయాలి. బ్రష్ టూల్ చేస్తే, ఎందుకంటే సన్ గ్లేర్ ఎఫెక్ట్ అనేది వీళ్ళ మీద పడుతున్న ఎఫెక్ట్ అన్నట్టు అది. సో ఇది రాసి మన బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ అనేది మన ఓవర్లే అని పెట్టుకొని కొంచెం ఒపాసిటీ తక్కువ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఎఫెక్ట్ అని వస్తుంది. ఎందుకంటే సన్ పడుతుంది కాబట్టి సన్ అనేది వాళ్ళ మీద పడ్డ ఎఫెక్ట్ ఉండాలి కదా, సో అది అనేది ఒకటి ఉంటుంది మనకు. తర్వాత సన్ అనేది కొంచెం గ్లో పెరగడానికి సేమ్ మన సన్ ఉంటుంది కదా, సన్ లేయర్ పైన మళ్ళీ ఒక సపరేట్ లేయర్ తీసుకొని క్రియేట్ చేసిన సపరేట్ లేయర్ తీసుకొని సన్ పైన ఒక సపరేట్ లేయర్ తీసుకొని ఒక బ్రష్ టూల్ తోటి సేమ్ ఇంతకుముందు కలర్ వేసి కొంచెం బ్రష్ టూల్ తోటి కొంచెం అప్లై చేసే వరకు కొంచెం గ్లో అనేది పెరిగింది సన్నిది. ఎందుకంటే సన్ డెప్త్ ప్లస్ సబ్జెక్ట్ అనేది మంచిగా డెప్త్ అనేది ఏర్పడాలి కాబట్టి అది ఇది రెండు మిక్సింగ్ ఉంటుందని అట్లా చేసేసిన. తర్వాత ఈ కింద గ్రాస్ని, ఎందుకంటే కొంచెం ఎంటీ కాకుండా కొంచెం గ్రాస్ అక్కడ యాడ్ చేస్తూ వెళ్తే అంతా కొంచెం రియలిస్టిక్ ఉండడానికి ఏర్పడకుండా ఉండటానికి ఉంటుంది. తర్వాత లీఫ్ చెట్టు కొమ్మ అనేది అటు ఫోర్గ్రౌండ్ లాగా పనిచేస్తుంది. ఇది అక్కడ పెట్టేస్తే అది అనేది కొంచెం న్యాచురాలిటీ తెస్తుంది ఈ ఫోటోకి, ఈ గ్రాస్ అనేది. దీనికి కూడా సేమ్ లైటింగ్ చేసుకోవాలి. తర్వాత చెట్టుని, ఎందుకంటే చెట్టు అనేది మనకు ఫోర్గ్రౌండ్ కాదు బ్యాక్గ్రౌండ్లోనే, బట్ ఏంటంటే హైడింగ్లో ఉండాలి. కొంచెం హైడింగ్లో మనకు ఏర్పడినట్టు ఉన్నది అనుకో, కొంచెం మనం చేసే డిజైనింగ్లో కొంచెం లుక్ అనేది క్రియేట్ చేస్తుంది. అది చూడండి మీకే పెట్టినప్పుడు ఏర్పడుతుంది. సో దీని తర్వాత మన లైటింగ్ సేమ్ మనకు సన్ ఎటు ఉన్నాడో అటు సైడ్ అనేది లైటింగ్ ఉంచుకొని మిగతాదంతా షాడో క్రియేట్ చేయాలి అన్నిటికీ, ప్రతి ఒక్క సబ్జెక్టుకు, ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్కైనా దేనికైనా సేమ్. తర్వాత నెమలి పికాక్ని తీసుకొని సేమ్ కరెక్ట్ ప్లేస్మెంట్ ఇక్కడ పెట్టేస్తున్నా. ఇక్కడ పెట్టేసి సేమ్ దీనికి కూడా లైటింగ్ అనేది కరెక్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి సేమ్ ఇంత ముందులానే.
తర్వాత ఈ పక్షులు ఉన్నాయి కదా, పక్షుల షాడో కదా, ఈ పక్షుల షాడోను స్కైలో కొంచెం ఉండనట్టు మనం యాడ్ చేసుకున్నాం అనుకో కొంచెం న్యాచురాలిటీ ఉంటుంది. న్యాచురాలిటీని అక్కడ స్కై దగ్గర యాడ్ చేసుకుంటే న్యాచురాలిటీ ఉంటుంది. ఇంతవరకు ఇదంతా మొత్తం లేయర్ మర్జ్ చేసుకోవాలి కాబట్టి Ctrl Alt Shift E ఒత్తితే మొత్తం మర్జ్ అయిపోయి తర్వాత Ctrl Shift A ఒత్తితే కెమెరా రాళ్ళకు ఒత్తినాక ఆటో ఒత్తాలి. ఆటో ఒత్తి మనం అడ్జస్ట్ అనేది అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎంత అంటే ఎట్లా అంటే అట్లా మన కలర్స్ అయినా ఏదైనా మనకి ఎట్లా కావాలనుకుంటే అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాక్గ్రౌండ్ పైన టిక్ చేసి మనకు బ్యాక్గ్రౌండ్ ఏమైనా కలర్స్ తక్కువ వేసుకోవచ్చు. తర్వాత కలర్ లాకప్ అంటే ప్రీసెట్లు, ఇవి లట్స్ అంటారు. లట్స్లలో మనకి ఏదైనా నచ్చింది ఉంచుకుంటే దాన్ని అప్లై చేసి ఒపాసిటీ తక్కువ వేసుకుంటే కొంచెం మ్యాచింగ్ చేసి ఓకే చేసుకోవచ్చు. తర్వాత దీనికంటే ఒక టెక్స్ట్ యాడ్ చేద్దామని చూస్తున్నా. నెట్లో సెర్చ్ చేస్తే ఒకటి హ్యాపీ వెడ్డింగ్ వచ్చింది, దీన్ని యాడ్ చేద్దాం. చుట్టుపక్కల తీసేసి ఓన్లీ మనకి హ్యాపీ వెడ్డింగ్ వరకు ఉంటే చాలు. ఎందుకంటే ఇంత మంచి ఫోటో చేసినప్పుడు దానికంటే ఒక టైటిల్ ఉంటే అది అనేది గుడ్ లుకింగ్ చేస్తుంది. లైటింగ్ అనేది కొంచెం డెప్త్ పెరగడానికి, క్వాలిటీ మనకు కనిపించడానికి, మనకు ఫోకసింగ్లో రావడానికి చార్జ్ చేసుకుని ప్లస్ అవుటర్ గ్లో బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి అవుటర్ గ్లో పైన టిక్ చేసుకుంటే పెరుగుతుంది. అదే తర్వాత అట్లా కాకుండా చిన్న ఏదైనా అక్కడొకటి టెక్స్టులు యాడ్ చేసుకుంటూ వెళ్తే, ఎందుకంటే మనకు ఒక పోస్టర్ తయారు చేసినప్పుడు టెక్స్ట్లు అనేటివి ఉండాలి. చిన్న టెక్స్ట్లు ఉంటేనే కొంచెం ఆ పోస్టర్కి లుక్ వస్తుంది. మరి ఎంటీగా ఉండకుండా ఎట్లా అంటే మనం టైటిల్ పెట్టినాం కాబట్టి అది ఇది రెండు ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది ఆ ఫోటో. అంతే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చాలని కోరుకుంటున్నా. ఒకవేళ నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏమైనా డౌట్లు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏమన్నా నా మిస్టేక్స్ ఉన్నా కూడా చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్స్ అనేవి రిపీట్ కాకుండా నేను ట్రై చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు నచ్చిన విధంగా ఎలా చేయాలో నేను నేర్చుకుంటూ మీకు నేర్పిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్.